హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పాలొబ్బడి చేయబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం రండి. ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలా, బెల్లము ఒక గిన్నెడు, చిన్న కప్పు అంతా శనగిత్తనాలు తీసుకోవాలా, 4 ఏలక గుడ్లు పొడి చేసుకుని పెట్టుకోవాలా, కాగబెట్టి చల్లార్చిన పాలు ఒక కప్పు తీసుకోవాలా. ఇప్పుడు పిండి కలుపుకున్న విధానం చూద్దాం. మనం పిండి వేసుకున్నాం కదా, ఇప్పుడు సాల్ట్ ఒక స్పూన్ వేసుకుంటాం. ఇప్పుడు కొంచెం నూనె వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ అంతా నూనె వేసుకోండి. ఇట్లా నూనె వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా ముచ్చేటట్లా కలుపుకోండి. నీట్గా నిదానంగా బాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంతా పాలు వేసుకోవాలి. బాగా తీసుకోండి నీట్గా. ఇట్లా ఉంటుకుంటారు. ఇట్లా ఇప్పుడు నీళ్ళు వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని చాలా వేసుకుంటే ముద్ద నీళ్ళు అయిపోతుంది కదా. 2 నీళ్ళు వేసుకొని పిసుక్కోండి. ఒక సుక్కి వేసుకుంటూ ఇట్లా చేట్లోకి వేసుకొని నీళ్ళు ఇట్లా ఇట్లా వేసుకుంటారు. చపాతీ ముద్దలాగా పెట్టుకోవాలి. ఎక్కడ కానీ గడ్లు ఉంటూ ఏమి ఉండకూడదు. నీట్గా సాఫ్ట్గా కలుపుకోవాలా. సాఫ్ట్గా తీసుకున్నాం కదా, 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాం. పిండి నానే లోపల ఇప్పుడు పాలొబ్బడికి పాకకి రెడీ చేసుకున్నాం. పల్లీలు వేయించుకున్నాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా వేయించుకోవాలి. పిండి బాగా వేయించుకోవాలి. బాగా సిమ్లో పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇక ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు పాకానికి బెల్లము కరెక్ట్ పెట్టుకున్నాం. బెల్లము కప్పు బెల్లానికి 1 కప్పు నీళ్ళు. కిరగా లోపల శనగిత్తనాలు చల్లగా అయినాయి, మిక్సీకి పట్టుకున్నాము. ఈ విధంగా పొడి చేసుకోవాలి. బెల్లం అంతా బాగా కరిగింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. బెల్లం కరిగింది కదా, ఇట్లా బౌల్లోకి ఫిల్టర్ చేసుకున్నాము. 1 కప్పు పాలు మురిగించుకొని పాకానికి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో బాగా మురిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి గిన్నెల పొడి పాల్లోకి వేసుకున్నాము. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఐదు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఇట్లా పాలు ఈ విధంగా చిక్కగా కాగాక ఇప్పుడు కరిగించుకున్న బెల్లం నీళ్ళు వేసుకున్నాం. ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్నాం. చిక్కగా అయ్యేంత వరకు కలుపుకుంటా ఉండాలి. 10 నిమిషాల పాటు బాగా కాగబెట్టుకోవాలి. ఈ విధంగా 10 నిమిషాలు కాగాక ఇప్పుడు యాలక్కి పౌడర్ వేసుకోండి. యాలక్కి బుట్టి పొడి దంచి పెట్టుకోండి. అది బాగా కలుపుకోండి. టేస్టింగ్ కోసం కుంకుమ పువ్వు వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే ఏం వద్దాడా అట్లే చేసుకున్నా బాగుంటుంది. ఇది టేస్ట్ బాగుంటుంది కాబట్టి నా దగ్గర ఉంది కాబట్టి వేస్తాను. టేస్టింగ్ కోసం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా 5 నిమిషాల పాటు వదిలేయాలి. ఇప్పుడు పాలొబ్బడికి పాలు రెడీ అయినాయి. ఇందులోకి చపాతీ రెడీ చేసుకుని రండి. ఆవిడే కలిపి పెట్టుకున్న పిండిని ఇప్పుడు చిన్న ఉంటలు చేసుకొని చపాతీలాగా తిక్కున్నాం. ఇప్పుడు చిన్న గుంటల్లాగా కలుపుకోండి. ఇట్లా సన్నగా ఉంటలు చేసుకొని తిక్కోవాలా. చపాతీ వీలైనంత వరకు సన్నగా పలుసుగా తిక్కోవాలా. వీలైనంత వరకు పలుసుగా తిక్కోవాలి. చపాతీ కలుసుకున్నాం. రెండు వైపులు బాగా కలుసుకోవాలా. ఇప్పుడు రెండు వైపులు బాగా కలుసుకోవాలా.
ఈ విధంగా కాల్చుకొని ఇంకా రెండు వైపులు ఇక ఇట్లా మలుచుకుంటా ఇప్పుడు పాలాకి వేసేద్దాం. ఇక ఫ్రెండ్స్ పాల బొట్టు రెడీ అయింది. నానబెట్టుకున్నాం బాగా నానిన్నాయి. ఇట్లా ఈ విధంగా చేసుకొని మీరు కూడా తినండి. ఇందులో చపాతీనే కాదు పూరి కూడా బాగుంటుంది. పూరి కూడా చేసుకొని ఇట్లా నానేసుకొని తింటే రుచికరమైన పాల బొట్టు రెడీ. చూసారు కదా, నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. బాయ్.